Hi dear aspirants, good evening to one and all. This is K. Hidayatullah, Faculty of Science and Technology for Civil Services and also for various competitive examinations. పర్టికులర్గా నేను గత 15 సంవత్సరాల నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ని సివిల్ సర్వీసెస్ అదేవిధంగా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కు డీల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది. అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి సబ్జెక్టు 75 మార్క్స్ ఉంది. ఇది చాలా కీలకమైనటువంటి రోల్ని ప్లే చేయబోతుంది. మిగిలినటువంటి సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా కాన్సెప్టువల్గా డైనమిక్గా ఉంటుంది. అందరికీ తెలిసినటువంటి విషయమే. చాలామంది స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటేనే చాలా భయపడుతూ ఉన్నారు. అదేవిధంగా క్వశ్చన్ మనం చూసాం ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది ఆల్మోస్ట్ యూపీఎస్సీ ఎగ్జామ్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉన్నాయి. సో కాబట్టి ఆ పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఒక స్కాలర్షిప్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఈ స్కాలర్షిప్ టెస్ట్లో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా యూపీఎస్సీ ప్యాటర్న్లోని మనకు మొన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని దృష్టిలో పెట్టుకొని నేనే దీన్ని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా కాన్సెప్టువల్గా అప్డేటెడ్గా కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్తో ఇక మనకు ఫైనల్ ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అయ్యే విధంగా దీన్ని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ని ఈ మే 15న 15వ తేదీన కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది 7 గంటలకు ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు 7 PM ఉంటుంది. ఇందులో 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి ఉంటాయి. ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది. మాకు ఫైనల్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్స్ ఉన్నాయి. 1/3 మార్క్స్ నెగిటివ్ మార్క్ ఉన్నాయి. ఇందులో కూడా 1/3 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ పెట్టడం జరిగింది. సో మే 15న 7 గంటలకు 30 మినిట్స్ ఎగ్జామ్ జరుగుతుంది. 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఇది బైలింగ్వల్ అంటే బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ఎగ్జామ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే క్వశ్చన్స్ అనేటివి ఫైనల్ ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అయ్యే విధంగా నేను స్వతహాగా తయారు చేసినటువంటి క్వశ్చన్స్. అదేవిధంగా ఈ ఎగ్జామ్కు ఇక్కడ ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్కి 3000 రూపీస్, సెకండ్ ర్యాంక్ 2000 రూపీస్, థర్డ్ ర్యాంక్కి 1000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని చూసిన తర్వాత చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేయడము ఇవన్నీ చూస్తుంటాం. నా దృష్టికి వచ్చింది. సో చాలామంది ఇలా స్కాలర్షిప్ టెస్ట్ అని చెప్పి కండక్ట్ చేయడము, వాళ్ళకే ఈ ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేయడం ఇట్లాంటివన్నీ అని అనుకుంటుంటారు. సో మీరు అలాంటి అపోహలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ఈ ఎగ్జామ్ చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రతి క్వశ్చన్ జంబ్లింగ్ ఉంటుందండి. సో ఈవెన్ ఆన్సర్స్ కూడా జంబ్లింగ్ ఉంటాయి. సో మనకు ఫైనల్ ఎగ్జామ్స్లో ఎట్లా అయితే మనకు బుక్లెట్ సిరీస్ ఏబిసిడి అని 4 ఉంటాయో అదేవిధంగా ఇక్కడ కూడా మనకు క్వశ్చన్స్ అట్ ద సేమ్ టైం ఆన్సర్స్ కూడా జంబుల్ అవుతాయి. సో కాబట్టి చూసి రాద్దాం, కాపీ కొట్టేద్దాం, సో మనం మార్కులు ఫుల్ అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకుందాం అనే విధంగా కాకుండా సో కాబట్టి మీరు అటెంప్ట్ చేసేటువంటి వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు. అదేవిధంగా ఇలాంటి అపోహలన్నీ కూడా సో మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది, సో వాళ్ళకి ఎక్కువ మార్కులు రావడం, వాళ్ళే ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం ఇట్లాంటి అపోహలను ఏం పెట్టుకోకుండా మీరు సో ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి సో మీరు ఈ ఎగ్జామ్ని ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ని మీరు అటెండ్ చేయాల్సి ఉంటుంది. చేసి బెనిఫిట్ పొందండి. ఇక ఈ ఎగ్జామ్కి సంబంధించి నేను క్వశ్చన్స్ ఏ ఏరియాస్ నుంచి ఇచ్చాను అనేది ఒక్కసారి నేను డిస్కస్ చేస్తానండి. క్వశ్చన్స్ని సో మనకు టోటల్గా 75 మార్క్స్కి 5 యూనిట్స్ ఉన్నాయి, 5 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 5 చాప్టర్స్లో యూనిట్ 1 తీసుకున్నాం అనుకోండి. ఈ యూనిట్ 1లో నేను ఇచ్చినటువంటి ఏరియాస్ తీసుకుంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ పైన అదేవిధంగా పాలసీస్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్, ఈ స్కీమ్స్ వీటిపైన ఇదే విధంగా మనకు స్పేస్ టెక్నాలజీ ఉంది, అంతరిక్ష వ్యవస్థ అని స్పేస్ టెక్నాలజీ.
డిఫెన్స్ సెక్టార్, డిఫెన్స్, అదేవిధంగా ఐసిటి, న్యూక్లియర్ టెక్నాలజీ అంటే ఈ ఫస్ట్ యూనిట్లో ఏవేవైతే కాంపోనెంట్స్ ఇచ్చారో అన్ని కాంపోనెంట్స్ని రిఫ్లెక్ట్ చేస్తూ సో దాదాపుగా ఒక 10 క్వశ్చన్ల వరకు ఇవ్వడం జరిగింది ఇందు నుంచి. ఎందుకు అంటే ఈ ఫస్ట్ యూనిట్లో మనకు మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యూనిట్ 2 తీసుకున్నాం అనుకోండి. సో యూనిట్ 2లో ఎనర్జీ సెక్టార్ అనేది ఉంది, ఎనర్జీ మేనేజ్మెంట్. ఓకే, ఎనర్జీ మేనేజ్మెంట్, అదేవిధంగా ఇందులో ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అని ఉన్నాయి. సో ఇందు నుంచి దాదాపుగా ఒక 3 to 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందనమాట, 3 to 4 క్వశ్చన్స్. ఆ తర్వాత మనకు యూనిట్ 3 ఇందులో యూనిట్ 3, యూనిట్ 4, అదేవిధంగా యూనిట్ 5. సో ఇది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఉన్నాయి ఈ చాప్టర్స్. సో కాబట్టి ఇందులో నుంచి కూడా మనము ఎకాలజీ, అదేవిధంగా బయోడైవర్సిటీ టాపిక్స్, ఎకాలజీ బయోడైవర్సిటీ పైన కూడా దాదాపుగా ఒక 4 క్వశ్చన్స్ వరకు అడగడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ మనకు పొల్యూషన్ అనేటువంటి టాపిక్ ఉంది, పొల్యూషన్, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఈ టాపిక్స్ నుంచి కూడా ఒక 3 to 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మిగిలినటువంటి 5th యూనిట్ అంటే ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ అండ్ హెల్త్ ఇష్యూస్ అని అన్నాం. ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ అండ్ హెల్త్ ఇష్యూస్. సో ఈ టాపిక్స్ నుంచి దాదాపుగా ఒక 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో యావరేజ్గా టోటల్గా మనకు 30 క్వశ్చన్స్ 5 చాప్టర్స్ని కవర్ చేస్తూ 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు ఈ ఎగ్జామ్ May 15th ఉంది కాబట్టి ఇంకా టైం ఉంది. సో దీనికి ప్రిపరేషన్ చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని నేను చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఒక్కసారి నేను ఇచ్చినటువంటి ఏరియాస్ చెప్తున్నా. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ స్కీమ్స్, పాలసీస్ సంబంధించి, అదేవిధంగా స్పేస్ టెక్నాలజీ, కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా డిఫెన్స్, ఐసిటి, న్యూక్లియర్ టెక్నాలజీ, ఎనర్జీ మేనేజ్మెంట్ నుంచి 3 to 4 క్వశ్చన్స్. అదేవిధంగా యూనిట్ 3 ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ నుంచి ఒక 4 to 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. పొల్యూషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి ఒక 4 క్వశ్చన్స్. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఛాలెంజ్ అండ్ హెల్త్ ఇష్యూస్ దగ్గర నుంచి ఒక 8 క్వశ్చన్స్ దాకా టోటల్గా 30 క్వశ్చన్లు ఇవ్వడం అనేది జరిగింది. సో కాబట్టి మీరు ఈ ఏరియాస్ని ఫోకస్ చేస్తూ ప్రిపరేషన్ చేస్తూ May 15th మీరు ఈ May 15th ఈవినింగ్ సాయంత్రం 7 గంటలకు ఇక్కడ ఎగ్జాక్ట్ టైంని ఫాలో అవుతామండి. 7 o'clock ఎగ్జామ్ అనేది ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుంది, 7:30కి ఎండ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా 7 o'clock అన్లాక్ అవుతుంది, అదేవిధంగా 7:30కి లాక్ కావడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మీరు దీనికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హిదాయతుల్లా సార్ క్లాసెస్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హిదాయతుల్లా సార్ క్లాసెస్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఎక్స్ప్లెనేషన్ కోసం అంటే ఆ రోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 7 to 7:30 ఎగ్జామ్ అవుతుంది. సో 8:30కి షార్ప్గా ఎక్స్ప్లెనేషన్ అనేది మొదలవుతుంది. 8:30కి ఎక్స్ప్లెనేషన్ మొదలవుతుంది. సో మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది యూట్యూబ్లో ఉంటుందండి. హిదాయతుల్లా సార్ క్లాసెస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ సంబంధించి మీరు ఆ వీడియోని చూడవచ్చు. సో కాబట్టి ఫస్ట్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్న క్వెరీస్ ఉన్నా కూడా 9014571344 అనేటువంటి నంబర్కు కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇమ్మీడియట్గా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి హిదాయతుల్లా సార్ క్లాసెస్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ హిదాయతుల్లా సార్ క్లాసెస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.